యాహ్! యాక్చువల్‌గా ఇది ఉగ్రదాడి అనేది అందరూ చెప్పారు. ప్రపంచంలో గూడా అనేక దేశాలు ఇది టెర్రరిస్టు దాడి అని అభివర్ణించాయి. ఈవెన్ అమెరికా గూడా దీన్ని టెర్రరిస్ట్ దాడి అనింది. అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ లాంటి అనేక పత్రికలు, మీడియా దీన్ని గన్‌మెన్ చంపారు, లేకపోతే మిలిటెంట్స్ చంపారు అన్నప్పుడు గూడా అమెరికన్ గవర్నమెంటు దాన్ని కరెక్ట్ చేస్తూ ట్వీట్ గూడా పెట్టింది. దాన్ని ఇంటూ కొట్టేసి అంటే మిలిటెంట్స్ అనే దాన్ని ఇంటూ కొట్టి టెర్రరిస్టులని కూడా రాశారు. అంటే హ్మ్. మీరు ఇది క్లియర్‌గా టెర్రరిస్టు దాడి అనేది అన్ని దేశాలు కూడా నిర్ద్వందంగా ఖండించాయి. అంతవరకు ఓకే. కాకపోతే ఇది టెర్రరిస్టులంటే పాకిస్తాన్ టెర్రరిస్టులా? లేకపోతే ఇండియాలో ఉండే టెర్రరిస్టులా? లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంటే ఈ పని చేయించిందా? ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ అయితే చాలా వరకి ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు వరకు ప్రజలందరూ కూడా మెజారిటీ ప్రజలు ఇండియాలో నమ్మేది ఏంటంటే ఇది పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం. పాకిస్తాన్ వెనకుండి టెర్రరిస్టులు మన దేశంలోకి అనేక సార్లు పంపించి ముఖ్యంగా కాశ్మీర్లో టెర్రరిజానికి ప్రధాన కారణం పాకిస్తానే అనేది మనం అందరూ నమ్ముతున్నారు. సో అయితే ఇప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా ఈ వేడి అనేది కొంత తగ్గింది. అంటే బిగినింగ్ డేస్లో ఉండే 22 జరిగితే హ్మ్. బిగినింగ్ డేస్లో మన వాళ్ళందరూ మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా దీన్ని ఖండించడమే కాకుండా పాకిస్తాన్ని బుద్ధి చెప్పాలి, యుద్ధం చేయాలి, పాకిస్తాన్ నాశనం చేసేయాలన్న టైప్లో రెచ్చిపోయి మాట్లాడారు అంతా. ఇంకా మీడియా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఏంటంటే అది కొద్దిగా సబ్సైడ్ అయింది. పాకిస్తాన్ రియాక్షన్ కూడా మొదలైంది. పాకిస్తాన్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ గవర్నమెంట్‌కి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు, ఆయన షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడు అనమాట. ఒకప్పుడు హ్మ్. ఆయన ప్రధానమంత్రి, ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఎన్ఎస్ఏ అంటారు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ అక్కడ అయినాక ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మా రోల్ ఉందని మీరు ఎలా చెప్తారు? మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? సో ప్రూఫ్ లేకుండా, డేటా లేకుండా, సాక్ష్యాలు లేకుండా మేమే చేయించామని మీరు ఎలా చెప్తున్నారు అనేది ఆయన నెంబర్ 1 అడిగిన ప్రశ్న. అయితే క్రెడిబుల్ తర్వాత న్యూట్రల్, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి. ఏ దేశం, ఏ థర్డ్ పార్టీ అంటే ఏ దేశం జరిపినా కూడా మేము కోఆపరేట్ చేస్తాము. సో దాంట్లో ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేయగలిగితే పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోతుంది కదా ప్రపంచవ్యాప్తంగా. మీకు అది మంచి అవకాశం కదా, ఇది బెస్ట్ అవకాశం మీకు. మీరు కానీ పాకిస్తాన్ రోల్ ఉందని కానీ ప్రూవ్ చేయగలిగితే అది కూడా మీరేం చేయకండి, మీరు దీనికి రెడీ కండి. ఏది వేరే దేశాలు ఎవరైనా అమెరికా కావచ్చు, ఇంకేనీ దేశం వచ్చి విచారించమని చెప్పండి, థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పండి. ఆ ఇన్వెస్టిగేషన్లో పాకిస్తాన్ రోలు ఈ సంఘటనలో, పహల్గామ్ అటాక్ సంఘటనలో పాకిస్తాన్ రోల్ ఉన్నట్టుగా ప్రూవ్ అయితే మేము ఏ శిక్షకైనా మేము రెడీగా ఉన్నాం. మీకు ఇంకా బెస్ట్ కదా మమ్మల్ని బదనాం చేయడానికి. ప్రపంచవ్యాప్తంగా మేము ఐసోలేట్ అయిపోతాం కదా, అదెందుకు మీరు చేయట్లేదు? ఇన్వెస్టిగేషన్ చేయకుండానే మీరు ఎలా ఆరోపిస్తున్నారనేది వాళ్ళు అడుగుతున్న ఈయన ప్రధానమంత్రి కావచ్చు, అక్కడున్న మీడియా కూడా. నిన్న ఒక ఛానల్, అక్కడున్న ఒక ప్రముఖ మీడియా సంస్థ ఎడిటర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన కూడా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, నేను మీ ప్రజల బాధను అర్థం చేసుకోగలను, ఎందుకంటే ప్రజల మీద ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు ఎవరికైనా ఆగ్రహం వస్తుంది. కానీ మీరు మా వైపు నుంచి సమాధానం చెప్పాలంటే మీ మీడియా చాలా ఎక్కువ చేస్తుంది. ఏమీ లేకుండానే మీడియా ఒక వారు వాతావరణాన్ని క్రియేట్ చేసేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాకిస్తాన్ రోల్ ఉన్నట్టుగా మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఏమన్నా అంటే గతంలో అంతా చేయలేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు. గతాన్ని పక్కన పెట్టండి. ఈ ఇన్సిడెంట్లో పర్టికులర్ పహల్గామ్ ఇన్సిడెంట్లో మా పాత్ర ఉన్నట్టుగా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అనేది వాళ్ళు అడుగుతున్నారు. హ్మ్. సో దానికి సమాధానం చెప్పమని వాళ్ళు అడుగుతున్నారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఇంటర్నేషనల్ ఎంక్వైరీకి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసి మీరు చేయండి. అవేమి చేయకుండానే మీరు సింధు నది జలాలను ఆపేయడం, లేకపోతే మిగతా డిప్లొమాటిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. మాకు కూడా సార్వభౌమత్వం ఉంటుంది, సావర్నేట్ ఉంటుంది. మా దేశం మీద మీరు అటాక్ చేస్తే మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం. కానీ యుద్ధం అనేది అనవసరం. దీన్ని మీరు తేల్చి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో తేల్చండి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ దేశంలో కూడా
ప్రజలైతే చాలామంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఇది చేస్తున్నారు. మన దేశంలో ఏమో యుద్ధం చేసేయండి, పాకిస్తాన్ని చంపేయండి, నరికేయండి అన్నట్టుగా మన వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ పాకిస్తాన్లో మాత్రం ప్రజలు యుద్ధాన్ని చాలా గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా పాకిస్తాన్ ఏదైతే అడుగుతున్న ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ కూడా లేవనెత్తింది, అనేక సందేహాలను కూడా లేవనెత్తింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్య, తర్వాత సైఫుద్దీన్ సోజని ఒక మాజీ మంత్రి నిన్న మాట్లాడాడు. ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. అదేంటంటే ఇట్లా టెర్రరిస్టులు ఎవరైనా వచ్చినప్పుడు విచ్చలవిడిగా కాల్చేసి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు కూల్గా ఒక్కొక్కరిని మతం అడుక్కుంటా, నీ మతం ఏంది నీ మతం ఏంది అడుక్కుంటా చంపుతారా అనేది నెంబర్ 1. నెంబర్ 2, మహిళల్ని వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? టెర్రరిస్టులు అంటేనే విచక్షణారహితంగా చంపుతారు వాళ్ళు. వాళ్ళకి మహిళల, మగవాళ్ళ, లేకపోతే హిందువునా ముస్లిమా చూడరు. ఇప్పుడు అనేక బాంబులు పెట్టారు, ఇక్కడ కూడా మనకు బాంబులు పెట్టారు. ఆ బాంబుల్లో ముస్లింలు కూడా చనిపోయారు కదా. సో వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ ముస్లింలు కూడా చనిపోతారని. సో ముస్లింలు చనిపోకూడదు, హిందువులే చనిపోవాలని ఎక్కడన్నా గుళ్ళల్లో పెట్టారా? వాళ్ళు లేదు కదా. సో బయట మార్కెట్లలో పెట్టారు. అంటే టెర్రరిస్టులకి మతం అనేది ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఈ దేశంలో అల్లకల్లోలను సృష్టించాలి, ఇంటర్నల్ స్ట్రైఫ్ క్రియేట్ చేయాలి అనేది తప్ప ఇలా అడిగి చంపుతారా, క్లీన్గా ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తారా? వచ్చి వాళ్ళు 100 మందిని చంపే అవకాశం ఉంది అక్కడ. వాళ్ళు ఏరి ఎంతమందిని చంపాలన్నట్టుగా అంతమందిని చంపేసి వెళ్తారా అనేది ఒక ప్రశ్న.